కూతురు అంటే నాన్నలకు లవ్ ఎక్కువే ఉంటుందండి. అదెవ్వరూ కూడా కాదనలే నిజం. కాకపోతే ఇట్లాంటి నాన్న అయితే మాత్రం కూసంత కష్టమేనండి. లవ్ ఉండొచ్చు కానీ ఇట్టాకైతే ఎలా చెప్పండి? ఏందమ్మా ఇప్పుడు ఎవరేం చిన్న పని చేసినా ఇట్లా క్రిటిసైజింగ్ చేస్తే అట్లా? పొగిడే చోట పొగడాలి, తిట్టే చోట తిట్టాలబ్బాయి. అంతేగాని అన్నిటికీ డప్పు కొట్టేస్తే తప్పేదో ఒప్పేదో తెలుసుకోలేరు. నీలాగే ఓసారి చూడు, ఆ నాన్న రోడ్డు మీద బైక్ ఎట్టా నడిపేస్తున్నాడు అసలు. కూతురంటే తండ్రులకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ తండ్రి చూపించిన ప్రేమ అతడిని విమర్శల పాలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పట్ల నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఓ తండ్రి తన కూతురిని బైక్పై స్కూల్కి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా, కానీ ఆ తండ్రి ఆ పాపను వెనుక సీట్లో కూర్చోబెట్టలేదు. పెట్రోల్ ట్యాంక్పై కూర్చోబెట్టి బైక్ నడిపిస్తున్నాడు. తాను హెల్మెట్ ధరించినా కూతురుకు హెల్మెట్ పెట్టలేదా తండ్రి? రద్దీగా ఉండే రోడ్డులో కూతురుతో మాట్లాడుతూ వేగంగా బైక్ నడిపిస్తున్నాడు. ఇది ఎక్కడ ఎప్పుడు రికార్డైందో తెలియదు గాని సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తలపై హెల్మెట్, వీపుపై బ్యాగ్ ధరించి ఉన్నాడా తండ్రి? ముందు భాగంలో తన కుమార్తెను పెట్రోల్ ట్యాంక్పై హెల్మెట్ లేకుండా కూర్చోబెట్టాడు. ఆ అమ్మాయి తన తండ్రికి ఎదురుగా కూర్చుని ఉంది. తన తండ్రితో మాట్లాడుతూ ఉంది. వెనక ఉన్న కారు నుండి ఒక ప్రయాణికుడు ఇదంతా రికార్డ్ చేశాడు. తండ్రి తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలా మంది చిరాకు పడ్డారు, తీవ్ర విమర్శలు చేశారు. అతను బాధ్యత లేని తండ్రి అని కొందరన్నారు. అతడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. స్పష్టంగా బాధ్యతారహితమైన తండ్రి అని, మీ గురించి మీరు ఆలోచించకపోయినా కూతురు గురించి ఆలోచించాలి కదా అని నెటిజన్లు అంటున్నారు.